ముఖ్యమంత్రిగా తన పదవిలో తాను కోల్పోయాడు. ఈ రోజు ఏదో హరీష్ రావు టాపిక్ లో చెప్తున్నా. ఈ రోజు హరీష్ రావు గారు వచ్చినారు, 5 రోజులు ప్రభుత్వానికి టైం ఇచ్చినారు అంటారు. ఎక్కడున్నారు మేడం హరీష్ రావు గారు? ఎక్కడున్నారు ఈ 5 రోజులు? చెప్తారా వారు ఎక్కడున్నారో? ఎక్కడున్నారో చెప్తారా వాళ్ళు? ఈ రోజు చెప్పే ధైర్యం ఉందా? నేను ఈ రోజు ఈ వేదిక పైన ప్రశ్న అడుగుతా, వాళ్ళ నాయకులు ఎక్కడున్నారో వాళ్ళకి సామ్యాల్ గారికి లేదు. ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత? వయసులో ఏం అవసరం లేదు. ఆ వయసుతో తెలంగాణ రాలేదు. ఈ రేవంత్ రెడ్డి గారికి మాకు సమాన వయసుకి మాట్లాడగలుగుతామని ఎంత మేము అట్లా కానీ ఆయన వయసుకు ఖచ్చితంగా మర్యాద, ఆయన వయసుకు ఖచ్చితంగా పాదాభివందనం చేస్తారు. కానీ ఈ తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేస్తే వారికి ఎంతటి పెద్దవారైనా ఎంతటి వారిని గౌరవించే ప్రసక్తే లేదు. వారి వయసు ఏంటారా చెప్పండి మేడం, వారి వయసు అంటారా? రమ్మనండి, చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వారి వయసుకు తెలంగాణను ఇచ్చిన వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు అరాజకీయాలు మంచివి కాదు. హరీష్ రావు గారు ఆ రోజు ఏంటండి 1 మినిట్ మీరు అనర్గళంగా మాట్లాడేస్తే ఇది డిబేట్ ఆయన మధ్యలో ప్రజలకు నిజాలు వెళ్తున్నప్పుడు మధ్యలో అడ్డగించుకోవడం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ప్రతి వేదిక పైన ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతి వేదిక పైన అలవాటుగా మారిపోయింది. అయ్యేదంట 14 నెలల కాలం అయితే ఉంది. రాష్ట్రం అధోగతి పాలైంది. మేము వచ్చే సంవత్సరం కాలేదు మేడం, మేము వచ్చే సంవత్సరం కాలేదు, 10 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు? భుజాలు చదువుకున్నాయి ఈ కాంగ్రెస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రంగారెడ్డి రేవంతిని కాళేశ్వరాన్ని పేరు మార్చింది. 70% పనులు ఆ రోజు 70% పనులు ఆ రోజు. తెలంగాణ రాజకీయాలు ఏమన్నా తెలుసా నీకు? తెలిస్తే మాట్లాడు. తెలిసిన వాళ్ళు ఎవరో తెలంగాణ ప్రజలకు ఏం కావాలి ఏమంటారు? తెలంగాణ మేధావులకు మాత్రమే తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మేధావుల రచన, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆంధ్ర పాలకులు వినండి, ఆంధ్ర పాలకులు. ఇది అసలు డిబేట్ టాపికే కాదు. ప్లీజ్ విజయ్ గారు మన డిబేట్ లో వారు మాట్లాడినప్పుడు నేను మౌనంగా కూర్చున్నా. నేను మౌనంగా కూర్చున్నా వారు మాట్లాడినప్పుడు. వారు మాట్లాడిన 2 సార్లు మౌనంగా కూర్చున్నా. నాకు 2 సార్లు నేను మాట్లాడేటప్పుడు 2 సార్లు కంటిన్యూ చేశారు. దీన్ని ఎవరు మేడం డిస్టర్బ్ చేసింది? తెలంగాణ గురించి ఎందుకు వాళ్ళకు ఇంత ఇంత భయం ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంటే? ఇంత భయం ఎందుకు? ఇంత భుజాలు ఎందుకు జరుపుకుంటారు? మాకు రాజకీయాలు తెలియమంటారు, రాజకీయాలు తెలుసుకోవాలి. ఇంత ప్రాజెక్ట్ ని ఎందుకు కంప్లీట్ చేయలేదు వాళ్ళు? ఎందుకు కంప్లీట్ చేయలేదు? అది చెప్పమనండి. 9 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఆంధ్ర ప్రాంత బ్రీఫ్ గా చెప్పండి. ఆంధ్ర ప్రాంత పాలకులు కుటిల బుద్ధితోటి పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టును మేము అంగీకరించేది లేదు. కుటిల బుద్ధి అంటే ముందే ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ చేస్తారా? ఇంత నష్టం చేయాలి తెలంగాణకి పెట్టినటువంటి ఏది కూడా మాకు అవసరం లేదు. మేము స్వాభిమానం తోటి వాళ్ళు పరిపాలకులు ఏం చేశారనంటే ఈ SLBC ఎందుకోసం పెట్టారని మాకు తెలుసు. చెప్పండి ఎందుకోసం? మాకు తెలుసు కాబట్టి మా పరిపాలనలో దానికి ఆల్టర్నేటివ్ గా ఈ రోజు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మేము పెట్టినాము. అది మా స్వాభిమానం, అని తెలంగాణ ప్రజల స్వాభిమానం. ఆ రోజు ఏది
ఏదైతే మీరు మేడిగడ్డ మీరు కాళేశ్వరం మీరు కాదంటున్నారు కదా, ఆనాడు మరి ఏం చేసిరండి మీరు 70 కిలోమీటర్లు ఏది అది కట్టేసి ఏది వాక్ కట్టిరు, వాక్ కట్టి వదిలేసిర్రు. రిజర్వాయర్ ఎవరు కట్టాలండి? ఎందుకు కట్టలేదండి? మీరు ఎట్లా ఆపిరండి? అసలు మీకు సబ్జెక్ట్ తెలియదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేసి కూర్చోబెట్టారు. 70% పనులు పూర్తి చేసిన తర్వాత విడిచిపెట్టలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రజల భావన నీకే సింపుల్ కాంగ్రెస్ పార్టీ పైన నిందలేస్తామంటే మేము ఒప్పుకోం మేడం. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు పేరు మార్చారు. 70% పనులు పూర్తి చేసి పనులోని ప్రాసెస్ ప్రభుత్వం మారింది, రాష్ట్రం ఏర్పడింది. దాని తర్వాత మీరు ఆ ప్రాజెక్ట్ అటకెక్కించి దాని పేరు మార్చి మీరు రిజర్వాయర్ కట్టారు. దాన్ని మేమేం కాదనలేదు. మేడం ఆంధ్ర వీళ్ళ మాట మళ్ళా మొలకెత్తది కాంగ్రెస్, సజీవంగా 8 మంది చనిపోవడానికి కారణము రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు మనం ఎప్పుడన్నా నిజాలు చెప్పేటప్పుడు వీళ్ళు ఎవరిని మాట్లాడిస్తలేరు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంటరప్ట్ చేసినా మాకేం అర్థం అవ్వదు. నిజాలేంటి చెప్పండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నేను స్టార్ట్ చేయగానే వారు ఇంటరప్ట్ చేసినారా? నేను కంటిన్యూ మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడతాను. ముందుగా మీకు అలాగే 24/7 ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఎల్బిసి టన్నెల్ అనేది 40 సంవత్సరాల చిరకాల వాంఛ నల్లగొండ జిల్లా ప్రజలది, నల్లగొండ జిల్లా వాసులది. ఎంతోమంది ఫ్లోరైడ్ సమస్య బాధితుల ఆవేదన, సాగునీరు తాగునీరు అందాలనే ఆలోచన ఎంతోమంది 40 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తయితే దగ్గర ఒక 4 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది, సాగునీరు కానీ తాగునీరు అందుతుందనే ఆలోచన. ఎంతోమంది కాళ్ళు వంకర్లు, చేతులు వంకర్లు, రకరకాల సమస్యలతో బాధపడుతూ నల్గొండ జిల్లా ప్రజలు ఇప్పటివరకు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా కూడా. సో దీన్ని టన్నెల్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ రోజు 40 సంవత్సరాలుగా ఆలోచిస్తే 2004 తర్వాత అనుకుంటా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఇప్పుడు కొంత వాళ్ళ హయాంలో 53% పూర్తయింది. 53% పూర్తయిన తర్వాత దగ్గర 44 కిలోమీటర్లలో 33 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది. అనుకుంటే ఇంకా 9 కిలోమీటర్లు కంప్లీట్. కానీ అది తర్వాత మరి ఆ రాజశేఖర రెడ్డి గారిది పీరియడ్ కాంగ్రెస్ పీరియడ్ అయిపోయారు. తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం రావటం వచ్చిన తర్వాత దీన్ని టేకప్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే నల్లగొండ జిల్లా ప్రజలు ఎంత డెడికేటెడ్గా కమిటెడ్గా ఉంటారంటే ఈ టన్నెల్ కంప్లీట్ చేస్తే దగ్గర ఈ 4 లక్షల ఎకరాలకు నీరు అందడం కాకుండా తాగునీరు కూడా వస్తుందని హైదరాబాద్ తాగునీరు వస్తుందని చెప్పి ఆలోచనతోటి ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీకి కంకణం కట్టుకొని ఓట్లేసి గెలిపించిన పరిస్థితి మనం చూసాం. అక్కడ నేను కూడా నల్లగొండ జిల్లా వాసి చెప్తున్నాను, నల్లగొండ జిల్లా వాసిగా చెప్తా ఉన్నాను. నేను కూడా చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగి వచ్చిన నేను, అక్కడ చదువుకొని వచ్చిన నేను చాలా మంది చూసి వచ్చిన నేను. సో అందుకని ఏంటంటే దాన్ని కంప్లీట్ చేస్తే మరి ఇంత పెద్ద ఎత్తున మరి సాగునీరు తాగునీరు అంతున్న ఆలోచన. కానీ ఈ దగ్గర 20 సంవత్సరాల కాలం, 20 సంవత్సరాల పుణ్యకాలం మొత్తం కూడా గడిచిపోయింది. ఎంతో మంది ఆవేదన చెందుతా ఉన్నారు, ఎంతో మంది బాధపడతా ఉన్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2014లో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు, డెఫినెట్ గా ఇది టేకప్ చేస్తాం, ముందు